ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంటపడితే ఎలాంటి భూములైనా ఖతం కావాల్సిందే. సెటిల్మెంట్లలో ఆరితేరిన ఆయన దందాల స్టైలే వేరు. బెదిరించటం, భయభ్రాంతులకు గురిచేసి లొంగ తీసుకోవటం ఆ లీడర్ నైజం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన సదరు నాయకుడు అనతి కాలంలోనే భూదందాలకు తెరలేపారు. అడ్డగోలుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా భూబకాసురుడి అవతారమెత్తారు. తాజాగా న్యాయం చేయాలని ఆయన దగ్గరకెళ్లగా ఆయన ఏకంగా 10 ఎకరాలు అక్రమంగా లాక్కోవటంతో కక్కలేక మింగలేక లబోదిబోమంటున్నాడు బాధితుడు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధి భూ సెటిల్మెంట్లలో రారాజుగా నిలుస్తున్నారు. బీసీ నేతగా చెప్పుకునే ఆయన తొలుత సావధానంగా చెప్తారని, వెనకుంటే తన ప్రతాపం చూపిస్తారనే ప్రచారం ఉంది. వందల కోట్ల సంపాదనే లక్ష్యంగా దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బొమ్మల రామారం కొండమడుగు మధ్యలో ఓ మార్వాడికి చెందిన 250 ఎకరాల భూమిని సెటిల్ చేసినట్లు ప్రచారం ఉంది. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో 2 ఎకరాలు అక్రమంగా విక్రయించినట్లు తెలిసిందే. ఇలా అనేక విషయాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు మండలంలోని కొరణపాకలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. వ్యాపారంలో భాగంగా కొరణపాకలోనే సర్వే నెంబర్ 472, 473లో 40 ఎకరాల్లో అగర్వనం పేరుతో వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో పెట్టుబడి కోసం ఓ మార్వాడి వద్ద సుమారు 4 కోట్ల వరకు వడ్డీకి తెచ్చి ఆ భూములను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో మార్వాడితో మాట్లాడి తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని సదరు ప్రజాప్రతినిధులకి మొరపెట్టుకున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన నేత రంగంలోకి దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి న్యాయం చేయకపోగా మార్వాడిని పిలిపించి తన ప్రతాపం చూపించారు. 40 ఎకరాల్లో 10 ఎకరాలు తనకు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. మొత్తం భూమిలో 10 ఎకరాలు ఇవ్వాలని ఆదేశించడంతో మార్వాడికి భూములు ఇవ్వక తప్పలేదు. సదరు మార్వాడి డిసెంబర్లో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో తన భూమిని సేల్ కమ్ జీపీఏ నుంచి సేల్ డీడ్ గా మార్చుకున్నారు. ఆ ప్రజాప్రతినిధి 10 ఎకరాల సెటిల్మెంట్ లో భాగంగా తొలుత ఎకరం భూమిని హడావిడిగా రిజిస్టర్ చేయించుకున్నారు. డిసెంబర్ 3వ వారంలో సదరు నేతకు చెందిన 40 మంది అనుచరులకు ఒక్కొక్కరికి ఒక్కో గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిసిందే. ఆయన అనుచరులు మాత్రం తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని బయట చెప్తూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అగరవనం విషయంలో పోలీసులు కూడా తలదూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కీలక ప్రజాప్రతినిధి పోలీసులను రంగంలోకి దింపి బాధితులను నయాను భయాను తమ దారిలోకి తెచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.